న్యాయస్థానాలకెళ్ళి మరీ ఫైట్ చేసి విజయవాడ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎందుకు పట్టుదలగా ఉందో తెలియదు. కానీ యాక్చువల్గా సింగిల్ జడ్జి దీని మీద స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ధర్మాసనం వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అదేంటో అంగరంగ బ్రహ్మాండ వైభవంగా నిర్వహించబోతూ ఉన్నట్టు విజయవాడ ఉత్సవాన్ని. అయితే దీని చుట్టూ తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. కారణం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీళ్ళు ఎంచుకున్నటువంటి సమయం అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యకు ఒకరోజు ముందు వీటిని నిర్వహిస్తూ ఉండడం. దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు అని అన్ని వైపుల నుంచి ఈ వీళ్ళ నిర్ణయం మీద అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. తాజాగా విజయవాడకే చెందినటువంటి వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తాను ఒక ట్వీట్ చేసుకుంటూ అమ్మవారి దసరా ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందు విజయవాడ ఉత్సవ పేరుతో మిస్ విజయవాడ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తారా, ఇక్కడ ఏమైనా సాంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ చేస్తారా ఏంటి, విజయవాడ ఉత్సవ పేరుతో యువతను పెడద్రోవ పట్టిస్తున్నారు, ఈ దుర్మార్గంలో కళాశాలల యాజమాన్యం కూడా భాగస్వామ్యం అవ్వడం అత్యంత బాధాకరం. ఉత్సవాల పేరుతో శ్రేయాస్ మీడియా మరియు వైబ్రాంట్ ఎగ్జిబిషన్ సొసైటీకి అసలు సిగ్గనేది ఉందా? విజయవాడ ఉత్సవం అంటే మిస్ విజయవాడ పేరుతో యువతలను ర్యాంప్ వాక్ చేయించడమా? ఇదేనా మీరు ప్రోత్సహించే సాంప్రదాయ కళలు? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? సిగ్గుందా మీకు అసలు? ఉత్సవం పేరుతో వ్యాపారం చేసుకోవడమే కాకుండా యువతను పెడద్రోవ పట్టించడం, సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేయడమేగా మీరు చేస్తున్నది అంటూ వైసీపీకి చెందినటువంటి పోతిన మహేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. సరే, ఉత్సవ పేరుతో అక్కడ జరిగేటివి ఏం జరుగుతాయో, ఎట్లాంటి ఫ్యాషన్లు ఉంటాయో అందరికీ తెలుసు. కానీ అమ్మవారి దసరా ఉత్సవాల ముందు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం వెనక మరి వీళ్ళ టైమింగ్ ఏంటో, దానికి కారణం ఏంటో, మరి దసరా అయిపోయిన తర్వాత నిర్వహిస్తే అప్పుడేమైనా ఇబ్బందులు ఉంటాయో దీనికి మనకైతే తెలియదు. బట్ రాజకీయ విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వస్తూ ఉన్నాయి. మరి దానికి వాళ్ళు ఏమైనా ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటుందా అంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మకు దుబ్బుతూ ఉంటేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ చేతుల్లో పెట్టి దుబ్బుతుంటేనే దాన్నే వాళ్ళు అడ్డదిడ్డంగా ఏదో కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటి గురించి పట్టించుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.